జీవ మార్గం. చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే సత్య జీవ మార్గం. ఇది సత్య జీవ మార్గం. సత్య జీవ మార్గం. ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం. మార్గం సత్యం జీవం. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాం. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నేటి శీర్షిక నీ గురి మర్చిపోకు. ప్రియులారా, నీ గురి మర్చిపోకు అనే శీర్షికలో దేవుని యొక్క వాక్య భాగాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ముందు కొనసాగుదాం. మహాగణుడు పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, ఈ ప్రత్యేక సమయంలో నాయన మీ మాటలను ధ్యానం చేయడానికి మేము సిద్ధపడుతూ ఉండగా ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ కృప ప్రతి బిడ్డకి అనుగ్రహించండి. ఇదిగో నాయన, అర్థం చేసుకునే హృదయాన్ని నా ప్రభువా, వినే చెవులని ప్రతి బిడ్డకి అనుగ్రహించి వారి జీవితాల్లో నాయన మీ వాక్యాన్ని ఫలింప చేయమని ప్రభువుని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నీ గురి మర్చిపోకు అనే ఈ శీర్షికలో మరి మనం నేడు ధ్యానం చేసుకోబోయే అంశం, ఎంతో ప్రార్థన చేసిన దేవుడు ఎందుకు వారిని బ్రతికించలేదు? ఎంతో ప్రార్థన చేసిన దేవుడు ఎందుకు వారిని బ్రతికించలేదు? ఈ యొక్క అంశం గురించి మనం నేటి వాక్య భాగంలో ధ్యానం చేద్దాం. చూడండి ప్రియులారా, మన యొక్క బంధువులు కానివ్వండి, మన కుటుంబీకులు కానివ్వండి, మన ఆప్తులు కానివ్వండి, వారి కోసం ఎంతో ప్రార్థన చేసిన ఒక్కొక్కసారి వారు మనకి దూరం అయిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో మనం ఎంతో బాధకు గురవుతూ ఉంటాం. ఎంతగానో మనం దుఃఖిస్తూ ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. ప్రియులారా, చాలా సందర్భాల్లో ఇలా జరుగుతూ ఉంటుంది. దీని వెనకాల దేవుని ఉద్దేశాలని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎంతో ప్రార్థన చేసిన దేవుడు ఎందుకు వారిని బ్రతికించలేదు? ఈ అంశం మీద మనం కొన్ని మాటలని ధ్యానం చేద్దాం. చూడండి, ఒకటి మనం ఆలోచన చేయవలసింది, దేవుడు బ్రతికించగలడా? దేవుడు వారిని స్వస్థపరచగలడా అంటే ఖచ్చితంగా దేవుడు వారిని బ్రతికించగలడు. ఏంటండి? ఖచ్చితంగా దేవుడు వారిని బ్రతికించగలడు. చూడండి, ఒక్కొక్కసారి కొంతమంది అంటూ ఉంటారు, వాడి తలరాత అంతే, ఆమె తలరాత అంతే, అక్కడితో ముగిసిపోయింది అంటూ ఉంటాం, మనం వింటూ ఉంటాం. ప్రియులరా, ఒకటి మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, దేవుడు ఒకసారి తలరాత రాసి నేను రాసిన తలరాతను నేను కూడా ఇక మార్చలేను అనేవాడు కానే కాదు. దేవుడు ఒకసారి మన జీవితం అంతా లిఖింపబడే ఉంది. ఒకసారి రాసిన దేవుడు నీ కన్నీటిని చూసి, నీ యొక్క పశ్చాత్తాపాన్ని చూసి ఒక్కొక్కసారి దేవుడు తన ఆలోచనను కూడా మార్చుకుంటాడు, నీ తలరాతను కూడా మారుస్తాడు అనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఖచ్చితంగా దేవుని గురించి మనం ఆలోచన చేస్తే దేవునికి అసాధ్యమైనది ఏమీ లేనే లేదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం చూసి ముందు కొనసాగుదాం. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి. సర్వాధిపతి అనగా సర్వం మీద ఆధిపత్యం కలిగినవాడు. ఈ సర్వ సృష్టి మీద అధికారం కలిగిన వాడిని మనం దేవునిగా కొలుస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. ఈ సర్వ సృష్టి మీద అధికారం కలిగిన దేవుడు, ఈ సర్వ సృష్టిని సృజించిన దేవుడు, ప్రియులరా, నీ కన్నీటిని చూచి కరిగిపోతాడు. నీ ప్రార్థన ఆలకించి నీకు సహాయం చేయగలిగిన సమర్థుడు. దీనిలో ఏమాత్రం కూడా సందేహం అవసరం లేనే లేదు. మనం చేసే ప్రార్థనను బట్టి దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. చూడండి, హిజ్కియాకి మరణమైపోయే సమయంలో హిజ్కియా చనిపోతాడని తెలిసినప్పుడు హిజ్కియా దేవుణ్ణి ప్రార్థించాడు. ప్రవ్వా, నన్ను బ్రతికించు, నా ఆయుష్ని పొడిగించు, నేను ఎలా యథార్థంగా జీవిస్తూ ఉన్నానో నీకు తెలుసు కదా అని గోడ తట్టు తిరిగి కన్నీరు విడిచి ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హిజ్కియా ప్రార్థనని దేవుడు ఆలకించి మరణమైపోవలసిన హిజ్కియాని ఆ యొక్క ఆయుష్ను పొడిగించి జీవింపచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు, మేలు చేస్తాడు. అలాగే నీనివే పట్టణ ప్రజలు వారి యొక్క పాపంతో భయంకరమైన పాపపు కూపంలో వారు కూరుకుపోయి ఇష్టానుసారంగా జీవించేటప్పుడు
వారి మీదకి మరి ఉప్పెన వస్తూ ఉన్నప్పుడు, వారి మీదకి ఉపద్రవం వస్తూ ఉన్నప్పుడు ప్రియులరా, వారి యొక్క పాపపు స్థితిని గుర్తెరిగి మరి గోనె పట్టాలు ధరించి బూడిదలో కూర్చుని ఉపవాసం ఉండి దేవుణ్ణి ప్రార్థించి వారి పాపాల కొరకు పశ్చాత్తాపడినప్పుడు ప్రియులరా, దేవుడు తాను చేయదలిచిన కీడుని చేయక మానెను అని రాయబడి ఉంది. దేవుడు తాను చేయదలిచిన కీడుని చేయక మానెను అని రాయబడి ఉంది. అంటే దేవుడు మరి మనసు మార్చుకుంటాడు అని మనకు అర్థమవుతూ ఉంది. దేవుడు మన కన్నీటిని చూచి కరిగిపోతాడు అని మనకు అర్థమవుతూ ఉంది. దేవుణ్ణి ప్రార్థించినప్పుడు దేవుడు మరి ఆ విషయాల్ని మారుస్తాడు అని మనకు అర్థమవుతూ ఉంది. ఖచ్చితంగా ప్రియులరా, దేవుడు మనకు సహాయం చేయగలిగిన సమర్థుడు, శ్రీమంతుడు, అద్వితీయుడు, మరి సర్వాధిపతిగా ఉన్న దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో ఘనమైన కార్యాలని, గొప్ప కార్యాలని చేయగలడు. దాని విషయంలో ఏమాత్రం సందేహం లేదు. వైద్యశాస్త్రానికి అతీతమైన అనేక సంఘటనలు కూడా మనం సాక్ష్యాలుగా వింటూ ఉంటాం. చూడండి, ఒక వ్యక్తి జీవితంలో 2 కిడ్నీలు పాడైపోయి డాక్టర్లు చాలా కాలం వైద్యం చేసి మరి చివరి దశలో ఆ యొక్క వ్యక్తికి మరి శరీరం అంతా కూడా నీరు వచ్చేసి, కాళ్ళకి నీరు వచ్చేసి, ముఖానికి నీరు వచ్చేసి, ఒంటికంతటికి కూడా నీరు వచ్చేసి ఆయాసం సాలితో మరి ఇక్కిరి బిక్కిరైపోతూ మరి కాసేపు కూసేపు అన్నట్లుగా ఉన్న ఆ వ్యక్తిని మరి ఇక చనిపోతాడని డిక్లేర్ చేసి డాక్టర్లు ఆ యొక్క హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేశారు. ఇంటికి పంపించేసిన ఆ సమయంలో మరి ఆ ఊరిలో ఒక బహిరంగ సమావేశం, ప్రార్థనా కూటమి జరుగుతూ ఉండగా మరి ఎవరో ఇంటి ప్రక్కన వారు మరి సలహా ఇచ్చారమ్మా, మరి ఆ యొక్క వ్యక్తిని మీ వారిని తీసుకువెళ్ళి అక్కడ పలానా చోట ప్రార్థన చేయించండి అని. ఆ యొక్క వ్యక్తిని తీసుకుని వెళ్ళి మరి చివరి దశలో ఆ యొక్క మీటింగ్ అయిపోయేంత వరకు వీల్ చైర్లో ఉంచి మరి అతి కష్టం మీద ఆ వీల్ చైర్తోనే ఆ యొక్క వేదిక మీదకి, డయాస్ మీదకి అతన్ని తీసుకుని వెళ్ళి ప్రార్థన చేయమన్నప్పుడు ఆ పాస్టర్ గారు 2 నిమిషాలు, 1 నిమిషము, లేకపోతే 1/2 నిమిషము ప్రార్థన చేసి దేవుణ్ణి కిడ్నీలు ముట్టాడు, స్వస్థపరిచాడు అని చెప్పినప్పుడు అంత బాధలో ఉన్న ఆ కుటుంబీకులు ఫక్కున నవ్వారు. వారికి అంత బాధలో కూడా మరి అది హాస్యంగా అనిపించింది. ఎందుకో తెలుసా? మరి ఇంతగా డాక్టర్లు ప్రయత్నం చేసి మరి ఇక చచ్చిపోతాడని డిక్లేర్ చేసి పంపిస్తే ఈ పాస్టర్ గారు ఒక 1/2 నిమిషమో, 1/4 నిమిషమో ప్రార్థన చేసి దేవుణ్ణి కిడ్నీని ముట్టాడు, స్వస్థపరిచాడు, తీసుకువెళ్ళమంటాడేంటి అని వారు నవ్వుకుని, వారి బాధను బట్టి వారు ప్రార్థించుకోవడానికి ఏదో ఆశతో వచ్చారు. కానీ ఆ పాస్టర్ గారు అన్న మాట వారికి నవ్వు కలిగించింది. అలాగే వారు ఆ యొక్క వీల్ చైర్లోనే ఆ వ్యక్తిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ రాత్రి అంతా ఒకటే నీరుడు, అతనికి పాస్ ఎక్కువగా బాగా విపరీతంగా పాస్ అయ్యి ఆ శరీరంలో ఉన్న నీరంతా కూడా లాగేసి ఉదయానికల్లా ఆ యొక్క సాలి, ఆయాసం, దడ అంతా కూడా తగ్గి చక్కగా కొంచెం కుదుట పడినట్లుగా అనిపించింది. ప్రియులరా, మరిలా డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి ఆ వ్యక్తికి వైద్యం చేయించడం మొదలెట్టినప్పుడు ఆ డాక్టర్లు అన్నారు, చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా, కిడ్నీ ఫిల్టరేషన్ చేస్తుంది, కిడ్నీ పనిచేస్తుంది అని వైద్యం చేయడం ప్రారంభించారు. చూడండి ఎంత అద్భుతాలు దేవుడు చేస్తాడో. దేవుడు స్వస్థపరచాలనుకున్నప్పుడు, దేవుడు మేలు చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు చేయగలిగిన సమర్థుడు. ప్రియులరా, దేవుడు స్వస్థపరచాలనుకున్నప్పుడు ఒకవేళ మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి 2-3 రకాల బిళ్ళలు వేసుకుంటేనే మన అనారోగ్యం కుదుట పడిపోద్ది. చాలా భయంకరంగా వేదన పడుతున్న సమయంలో 2-3 బిళ్ళలతోనే స్వస్థత పొందుతాం. అలాగే మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనం ఏ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవాలో కూడా దేవుడు మన ఇంటి ప్రక్కన వారితోనో, మన బంధువులతోనో, మన స్నేహితులతోనో మనల్ని గైడ్ చేసి ఆ హాస్పిటల్కి వెళ్ళేటట్లుగా చేసి కూడా స్వస్థపరుస్తాడు. చూడండి, ఈ రీతిగా మనం దేవుణ్ణి ప్రార్థన చేసినప్పుడు మనం స్వస్థత పొందుకుంటాం. ఒక్కొక్కసారి మరి ఎంతగానో మనం ఎంత ఖర్చు పెట్టుకున్నా, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా కొంతమంది బ్రతకపోకుండా చనిపోవడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ఏదేమైనా కూడా ఒకటి, దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు మేలు చేస్తాడు. మరి స్వస్థపరిచే దేవుడు ఒక్కొక్కసారి మరి ఎంతగా ప్రార్థన చేసినా దేవుడు వారిని ఎందుకు బ్రతికించటం లేదు అనే అంశాన్ని మనం చూద్దాం. చూడండి ప్రియులరా, మొదట ఏం చూసాం? దేవుడు ఖచ్చితంగా బ్రతికించగలడు, ఖచ్చితంగా మేలు చేయగలడు, ఖచ్చితంగా స్వస్థపరచగలడు. మరి స్వస్థపరచగలిగిన దేవుడు, మేలు చేయగలిగిన దేవుడు మరి ఎందుకు కొంతమందిని బ్రతికించడం లేదు? ప్రియులరా, ఎంతగానో మీరు మీ కుటుంబీకుల కొరకు, మీ బంధువుల కొరకు, మీ తోబుట్టువుల కొరకు మీరు ప్రార్థన చేస్తుంటారు. ఎంత ప్రార్థన చేసినా మరి వారు చనిపోయి ఉండొచ్చు. దానికి గల కారణాలు చాలా ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు మనం ఆలోచన చేసినప్పుడు మనకు కొన్ని పరిస్థితులు అర్థమవుతూ ఉంటాయి. ఎంతగా ప్రార్థన చేసినా దేవుడు ఎందుకని నా తండ్రిని బ్రతికించలేదు
ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఎందుకని నా తల్లిని బ్రతికించలేదు, ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఎందుకు నా కుమారుని బ్రతికించలేదు అని మీరు బాధపడుతూ ఉన్నారేమో. ప్రియులరా, ఆలోచించేయండి. దేవుని యొక్క ఆలోచనలు మన ఆలోచనల కంటే ఉన్నతమైనవి. దేవుని యొక్క ఆలోచనలు మన ఆలోచనల కంటే ఉన్నతమైనవి. ఖచ్చితంగా దేవుడు చేశాడు అంటే దాని వెనకాల దేవుని యొక్క ఉద్దేశం ఖచ్చితంగా గొప్పగానే ఉంటుంది. మరి చాలా సందర్భాల్లో ఈ యొక్క విషయాలను మనం చూస్తూ ఉంటాం. ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఎందుకు వారిని బ్రతికించలేదు, ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఎందుకు వారిని బ్రతికించలేదని మనం ఆలోచన చేస్తాం. ప్రియులారా, ఎంతో ప్రార్థన చేసినా దేవుడు వారిని బ్రతికించకపోవడానికి కారణాలు ఎన్నో ఉంటాయి, కారణాలు చాలా ఉంటాయి. మన ఆలోచనల కంటే దేవుని ఆలోచనలు ఉన్నతమైనవి అని మనం మాట్లాడుకున్నాం. నిజమే, మన ఆలోచనల కంటే దేవుని ఆలోచనలు ఎప్పుడూ ఉన్నతంగానే ఉంటాయి. దేవుని ఆలోచనల్ని, దేవుని చిత్తాన్ని మనం పూర్తిగా తెలుసుకోవడం మనకు అసాధ్యం అవ్వచ్చు. దేవుణ్ణి పూర్తిగా అర్థం చేసుకోగలగడం ఎవరికి సాధ్యం? దేవుని యొక్క జ్ఞానం మహాసముద్రం అంత అయితే మన జ్ఞానం దానిలో చిన్న నీటి చుక్కంత. కాబట్టి ప్రతి దేవుని ఆలోచన కూడా మనకి అర్థం కాకపోవచ్చు. చూడండి ప్రియులారా, ఏదేమైనా కూడా వారు చనిపోవడం వెనకాల అనేక కారణాలు ఉంటాయి. ఎన్నో కారణాలు ఉన్నా వాటన్నిటిని మనం చర్చించడం, విశ్లేషించడం ప్రస్తుతం సమయం చాలదు. కాబట్టి ఒక 5 కారణాలని మనం విశ్లేషించినట్లయితే, మొదటిది ప్రియులారా, వారికి దేవుడు ఉన్నతమైన స్థితిని ఇవ్వడం కొరకు. ఒకటేంటంటే దేవుడు వారికి ఉన్నతమైన స్థితిని ఇవ్వడం కొరకు. రెండవది నీకు మేలు చేయడం కొరకు. మూడవది నీ కుటుంబానికి మేలు చేయడం కోసం. నాలుగవది సమాజానికి మేలు చేయడం కోసం. ఐదవది ప్రియులరా, రాబోయే కీడు నుండి వారిని తప్పించుట కొరకు. ఈ యొక్క 5 కారణాలు మరి వారు చనిపోవడం వెనకాల, వారు బ్రతకకపోవడం వెనకాల ఈ యొక్క 5 కారణాలు ఉండటానికి అవకాశం ఉంది. ఒకటేంటంటే వారికి ఉన్నతమైన స్థితిని ఇవ్వడం కొరకు. చూడండి ప్రియులారా, ఈ యొక్క భూమి మీద వారు ఎంతో గొప్ప సేవకులు అవ్వచ్చు, లేకపోతే ఎంతో గొప్ప వ్యక్తులై ఉండొచ్చు, వారు ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన, మంచి పేరు సంపాదించిన వ్యక్తులై ఉండొచ్చు. ఏదేమైనా కూడా వారికి దేవుడు ఉన్నతమైన స్థితిని ఇవ్వదలిచి దేవుడు వారిని తానుండు రాజ్యంలో, తానుండు ప్రాంతంలో, తానుండే ప్రదేశంలో మరి వారిలో ఉండలాగున దేవుడు వారిని తీసుకున్నాడు. వారికి ప్రమోషన్ ఇవ్వడం కొరకు, వారికి ఉన్నత స్థితిని ఇవ్వడం కొరకు దేవుడు వారిని తీసుకున్నాడు. ఎలాగూ దీన్ని అర్థం చేసుకోవాలంటే, మనం ఒక విషయాన్ని ఆలోచన చేస్తే ఇది స్పష్టంగా అర్థమవుద్ది. ఏంటి ఆ విషయం అంటే, మరి ఒక యొక్క స్కూల్లో పనిచేస్తూ ఉన్న ఒక హెడ్ మాస్టర్ని మనం గమనించినట్లయితే, ఆ యొక్క హెడ్ మాస్టర్కి అధికారులు ప్రమోషన్ ఇచ్చి డిఈఓగా చేశారు. ఒక హెడ్ మాస్టర్కి ప్రమోషన్ ఇచ్చి అధికారులు డిఈఓగా చేసినప్పుడు ఆ హెడ్ మాస్టర్ ఆ స్కూల్ నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి డిఈఓ ఆఫీస్కి వెళ్ళిపోవాలి. ఆ స్కూల్లో అప్పటి వరకు కూడా ఎంతో మరి ఆ యొక్క విద్యార్థులను ప్రేమించి ఉండొచ్చు, వారితో చక్కటి రిలేషన్షిప్లో ఆ యొక్క హెడ్ మాస్టర్ ఉండొచ్చు, అలాగే సహోద్యోగులతో మరి అందరితో కూడా చక్కగా హెడ్ మాస్టర్ ఉండొచ్చు, ఆ స్కూల్ని ఎంతో డెవలప్ చేసి ఉండొచ్చు, ఆ గ్రామస్తులతో, ఆ ప్రాంత ప్రజలతో కూడా ఆ యొక్క హెడ్ మాస్టర్ ఎంతో మంచి అనుబంధాన్ని కలిగి ఉండొచ్చు. ఈ యొక్క హెడ్ మాస్టర్కి డిఈఓగా ప్రమోషన్ వచ్చి ఆ స్కూల్ నుంచి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు చాలామంది బాధపడేవారు ఉంటారు, విద్యార్థులు బాధపడేవారు ఉంటారు, అక్కడ పనిచేస్తున్న సహోద్యోగులు బాధపడేవారు ఉండొచ్చు, అలాగే ఆ గ్రామవాసులు కూడా బాధపడేవారు ఉంటారు. ఎనీవే, మనం ఆలోచన చేస్తే ఆ యొక్క హెడ్ మాస్టర్కి మాత్రం మేలే. ఆ హెడ్ మాస్టర్కి అధికారులు ఉన్నతమైన స్థితిని ఇచ్చి డిఈఓగా ప్రమోట్ చేసి వేరొక ప్రాంతానికి ఆ యొక్క ప్రమోషన్ అనేది ఇవ్వటం జరిగింది. ఈ రీతిగా మనం చూస్తే ఆ హెడ్ మాస్టర్కి హ్యాపీనే. హెడ్ మాస్టర్కి మరి వీరందరిని వదిలేనందుకు కొంచెం బాధ ఉండొచ్చేమో, కానీ అది మేలే. ఆలోచన ఇలాగే ప్రియులారా, మనం ఈ యొక్క ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లోకి మనం వస్తే, అది ఒక ఉదాహరణ కింద చూస్తాం. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్కి వస్తే, అలాగే మన వారి కొరకు ఎంతో ప్రార్థన చేసి ఉండొచ్చు, మరి వారిని దేవుడు తీసుకుని ఉండొచ్చు. వారికి ఉన్నతమైన స్థితిని ఇవ్వడం కొరకు, తానుండే ప్రదేశంలో వారు ఉండలాగున మరి వారిని ఒక దేవదూతలకి మరి మాదిరి వారిని దేవుడు వినియోగించుకునే కొరకు అయి ఉండొచ్చు. కాబట్టి ఉన్నతమైన స్థితి ఇవ్వడం కొరకు కూడా దేవుడు కొంతమందిని తీసుకుంటాడు అనటంలో మనకేం సందేహం అవసరం లేదు. అలాగే ప్రియులరా, రెండవది నీకు మేలు చేయడం కొరకు. ఏంటండి? నీకు మేలు చేయడం కొరకు. ఎలాగండి? వారిని తీసుకుంటే నాకేంటి మేలు అనుకుంటున్నారా? చూడండి, ఒక్కొక్కసారి కొంతమంది జీవితాలని సరిచేయటం కొరకు కానీ, లేకపోతే కొంతమంది జీవితాల్లో వారిని దేవుడు వినియోగించుకోవటం కానీ, ఇలాంటివి కూడా జరుగుతాయి అనడంలో ఏమాత్రం కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. కొంతమందిని దేవుడు మరి పట్టుకోవడానికి, కొంతమందిని రక్షించడానికి, కొంతమందిని తన సేవలో వినియోగించుకోవడానికి, కొంతమందిని సమాజానికి ఉపయోగపడేవారిగా మార్చడానికి కూడా దేవుడు తన యొక్క ప్రణాళికని సిద్ధం చేసి ఉంచుతాడు అనడంలో మనకి ఆలోచన అవసరం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా దేవుడు అలా చేసిన సందర్భాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కొంతమందిని దేవుడు వారి తల్లిదండ్రులను కానీ, లేకపోతే వారి ఎవరి మీద అయితే ఆధారపడతారో వారిని దేవుడు తీసుకున్నప్పుడు వీరు గొప్ప ప్రయోజకులుగా మారటం మనం చూస్తూ ఉంటాం.
లైఫ్ని టర్న్ చేయడానికి కూడా దేవుడు అలా చేస్తాడు. దేవుని యొక్క ఆలోచనలు మన ఆలోచనల కంటే ఉన్నతమైనవి. తాత్కాలికంగా కలిగిన నష్టాన్ని, ఆ యొక్క బాధని మనం చూసి కుమిలిపోతాం, కానీ దేవుని యొక్క ఆలోచనలు ఎంత ఉన్నతమైనవో ఆలోచన చేస్తే 10 సంవత్సరాల తర్వాత కానీ నీకు తెలియదు. 10 సంవత్సరాల తర్వాత నువ్వు దేవుడు ఎందుకు అలా చేశాడో అర్థం అవుతూ ఉంటుంది. కాబట్టి ప్రియులారా, నిన్ను టర్న్ చేయడానికి, నిన్ను రక్షించడానికి, నిన్ను దేవుడు తన పనిలో వాడుకోవడానికి, నేను గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దడానికి, సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా నేను తీర్చిదిద్దడానికి దేవుడు వారిని తీసుకుని ఉండొచ్చు. నువ్వు అలా మారడానికి ఒక్కోసారి వారు అడ్డంకిగా ఉండే అవకాశం ఉంటుందేమో, వారు నీ ఆలోచనల్ని డిస్టర్బ్ చేయడానికి అవకాశం ఉంటుందేమో, దేవుని ప్రణాళిక నీ జీవితంలో నెరవేరకోకుండా వారు అడ్డుపడతారేమో, అందుకనే దేవుడు వారిని తీసుకుని ఉండొచ్చేమో. ఈ రీతిగా కూడా ప్రియులారా, దేవుడు వారిని కొనుక్కోవడానికి కారణాలు ఉంటూ ఉంటాయి. మూడవదిగా ప్రియులారా, మరి ఆ యొక్క కుటుంబాన్ని, నీకు కుటుంబానికి మేలు చేయడం కొరకు కూడా దేవుడు మరి వారిని తీసుకుని ఉండొచ్చు. నీ కుటుంబానికి ఎలా మేలు చేస్తాడు దేవుడు అంటే, నీ కుటుంబంలో మరి దేవుడు వారిని తీసుకోవడం ద్వారా చాలా రకాల మలుపుల్ని నీ కుటుంబంలో నువ్వు చూడొచ్చు. చాలా రకాల పరిస్థితులు మారటాన్ని మీరు చూడొచ్చు. మరి భిన్నాభిప్రాయాలను చూస్తూనే మరి ఆ యొక్క కుటుంబం ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళటం, లేకపోతే దేవుని పరిచర్యలో మరి కుటుంబం అంతా కూడా వాడబడటం, లేకపోతే మరి ఒక విధంగా ఉన్నతమైన ఆశీర్వాదాలు నా కుటుంబం చూడడం, లేకపోతే వారి ఆలోచనలు కాకోకుండా కుటుంబంలో దేవుని ఆలోచనలు ఫిల్ఫిల్ చేయడానికి కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క మాటలు వింటూ ఉన్నప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు. ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు వాటిని స్పష్టంగా మనం గ్రహించలేకపోవచ్చు. కానీ కొంతమంది కుటుంబాల్లో ఆల్రెడీ ఇప్పటికే ఇలాంటి గొప్ప ఘనమైన కార్యాలను చూస్తున్న వారికి మాత్రం అర్థమవుతూ ఉంటుంది. వారు విశ్వసిస్తారు. చూడండి, ఆ యొక్క కుటుంబంలో కొన్ని రకాల మార్పులు తీసుకురావడం కొరకు కూడా దేవుడు ఆ కుటుంబంలో కొంతమందిని తీసుకుంటూ ఉంటాడు. మరి ప్రియులారా, ఈ రీతిగా ఆలోచన చేస్తే దేవుని ఆలోచనలు మన ఆలోచనల కంటే ఉన్నతమైనవి. ఖచ్చితంగా దేవుడు ఒక మంచి ఉద్దేశం కొరకే చేస్తాడు, కానీ మనల్ని నష్టపరచడానికి మాత్రం దేవుడు ఎప్పుడు చేయడు. అలాగే మరి సమాజానికి మేలు చేయడానికి, వాస్తవం సమాజానికి మేలు చేయడం కొరకు కూడా దేవుడు కొంతమందిని తీసుకుంటూ ఉంటాడు. వారిని తీసుకోవడం ద్వారా వారి కుటుంబంలో ఎవరో ఒకరు నిలబెట్టి ఆ యొక్క సమాజానికి మేలు జరిగేటట్లుగా, వారు వెళ్ళిన పరిస్థితులు గుండా వారు కొన్ని పాఠాలను నేర్చుకుని సమాజానికి మేలు చేసేటట్లుగా, వారు తర్ఫీదు పొందేటట్లుగా కూడా దేవుడు వారిలో ఒక నూతనమైన ఆలోచనని మొలకెత్తించడం కోసం కూడా దేవుడు వారిని తీసుకుంటాడు. ఇలాగూ చెప్పుకుంటూ వెళ్తే చాలా అద్భుతంగా దేవుని ఆలోచనలు ఉంటాయి. అలాగే ఐదవదిగా మనం చెప్పుకున్నాం, రాబోయే కీడు నుండి తప్పించడం కొరకు. చూడండి, కొంతమంది చాలా వేదనకరమైన పరిస్థితులను అనుభవిస్తూ ఉంటారు. కొంతమంది ఏమో చేదరింపులను చూస్తూ ఉంటారు. వేదనకరమైన పరిస్థితుల్ని, దుఃఖకరమైన పరిస్థితుల్ని అనుభవిస్తూ ఉంటారు. కొంతమంది మంచాన చాలా యాతన అనుభవిస్తూ ఉంటారు. ఈ రీతిగా చూస్తే చాలా రకాల భిన్నమైన భయంకరమైన పరిస్థితులను అనుభవించే వారిని మనం చూస్తూ ఉంటాం. అలాంటి పరిస్థితి వారి జీవితంలో రాబోతుందనే విషయం దేవునికి తెలుస్తుంది. ఎందుకంటే భూత వర్తమాన భవిష్యత్తులు ఎరిగిన దేవుడు. మరి వారి యొక్క భక్తిని బట్టి, వారి యొక్క సద్భక్తిని బట్టి అలాంటి పరిస్థితులు వారి జీవితంలో వారు పొందుకోకుండా వారిని ముందుగానే దేవుడు తన రాజ్యంలోకి తీసుకుని ఉండొచ్చు. ఈ రీతిగా రాబోయే కీడును తప్పించడం కొరకు కూడా దేవుడు తన భక్తుల్ని, లేకపోతే కొంతమంది మనుషులని దేవుడు తన రాజ్యంలోకి తీసుకుంటాడు అనడంలో కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. చూడండి, ఈ రీతిగా మనం చూస్తే రకరకాల కారణాలు ఉంటాయి. ఈ 5 కారణాలని మనం చూసాం. ఈ 5 కారణాలను బట్టి, లేకపోతే ఈ 5వ కారణం కీడు గురించి మనం ఆలోచన చేస్తే రాబోయే ఉపద్రవాలని, రాబోయే ఉగ్రతల్ని, మరి రాబోయే ప్రకృతి వైపరీత్యాలను చూడుకోకుండా కూడా కొంతమందిని దేవుడు తీసుకుంటాడు. ఈ రీతిగా కొన్ని కారణాలను మనం విశ్లేషించుకోవచ్చు. ఏదేమైనా కూడా ప్రతి కారణాన్ని కూడా తెలుసుకోవడం మన జ్ఞానానికి అది అంతు పట్టకపోవచ్చు. ప్రతి కారణాన్ని, దేవుని యొక్క ఆలోచనల్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలనుకోవడం మన యొక్క అనాలోచిత, అది మన అజ్ఞానం అవ్వచ్చు. దేవుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, కానీ దేవుని యొక్క జ్ఞానం మన జ్ఞానం కంటే మించినది అని మనం చెప్పుకున్నాం. ప్రియులరా, ఏదేమైనా జరగాల్సినది జరిగింది. దేవుని చిత్తం జరుగుతుంది. దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక జరిగిందని ఆలోచన చేయాలి. ఎందుకు ఇలా జరిగిందని ఒకవేళ మీరు బాధపడుతూ ఉన్నారేమో, మీ కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు నాకే ఇలాగ జరిగిందని బాధపడుతున్నారేమో, మరి ఈ హాస్పిటల్ కాకోకుండా వేరే హాస్పిటల్ తీసుకెళ్తే బ్రతికేవారేమో అని మీరు ఆలోచన చేస్తున్నారేమో, లేకపోతే అక్కడ కాదు ఇక్కడ కాదు అక్కడ అనుకుంటున్నారేమో, లేకపోతే ఇంటి దగ్గరే ఉంచితే బ్రతికేవారేమో అనుకుంటున్నారేమో. ఏదేమైనా కూడా ప్రియులరా, చూడండి, దేవుని చిత్తం నెరవేరింది. దేవుని చిత్తాన్ని గౌరవించాలి, ముందుకు కొనసాగాల్సిన అవసరం ఉంది. దేవుని విశ్వసించి వారు చనిపోయిన వారు ధన్యులు. మరి ముందు జరగాల్సిన పరిస్థితులను జాగ్రత్తగా దేవుని చిత్తాన్ని బట్టి దేవునికి విధేయత చూపిస్తూ ముందుకు కొనసాగాల్సిన అవసరం ఉంది.
ఖచ్చితంగా దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు ఆలకిస్తాడు. మరి ఎవరైనా అనారోగ్యంతో ఉన్నవారు ఉంటే ఖచ్చితంగా ప్రార్థన చేయండి. అలాగే వారి కొరకు ఇతరుల ప్రార్థనా సహాయాన్ని కూడా అడగండి. ఎందుకంటే ప్రియులారా, నీతిమంతుల ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలం గలదై ఉండును అని దేవుని యొక్క వాక్యభాగం చెప్తుంది. ఒక్కొక్క సేవకుని ప్రార్థన ఒక్కొక్క శక్తిని కలిగి ఉండొచ్చు. ఒక్కొక్క విశ్వాసి ప్రార్థన ఒక్కొక్క శక్తిని కలిగి ఉండొచ్చు. కాబట్టి వారికి దేవునికి మధ్య ఉన్న రిలేషన్షిప్ని బట్టి, ఆ యొక్క బాండింగ్ని బట్టి కూడా దేవుడు అద్భుతమైన కార్యాలు చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకనే రాయబడి ఉంది, నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండునని రాయబడి ఉంది. ఆ రీతిగా కొంతమంది ప్రార్థన బట్టి దేవుడు ఘనమైన గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి ప్రియులారా, ఖచ్చితంగా ఈ విషయాలన్నిటిని మనసులో ఉంచుకొని మన ప్రతి అవసరతలో దేవుని మీద ఆధారపడదాం, దేవుని ప్రార్థిద్దాం. దేవుడు ఏం చేసినా మన మేలు కొరికే అని మనం విశ్వసిద్దాం. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ, ఇదిగో నా నాయన ప్రియులు నా ప్రభువా, నా తండ్రి వారి కుటుంబీకుల్ని, వారి తల్లిదండ్రులని, వారి తోబుట్టువులని, వారి బిడ్డలను కోల్పోయిన వారు ఎంతో మంది ఉండుండొచ్చు. అయ్యా, వారి ఆదరణ కొరకు ప్రార్థన చేస్తూ అయ్యా వారిని ఆదరించండి, వారిని ధైర్యపరచండి, వారి కుటుంబాల్లో సంతోషాన్ని నింపండి. అయ్యా, దుఃఖ వస్త్రాలను తీసివేసి సంతోష వస్త్రాలతో తొడిగిస్తానని చెప్పిన దేవుడు. అయ్యా నా ప్రభువా, నా తండ్రి మీ చిత్తాలను నెరవేర్చే దేవుడు నాన్న, మీ ప్రణాళికల్ని నెరవేర్చే దేవుడు నాన్న, మీ యొక్క నా ప్రభు చిత్తం కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆ కుటుంబాలను ఆదరించి ధైర్యపరచు ప్రభు నేస్తున్నాలు ప్రార్థించి వేడుకొంచున్నాను నా తండ్రి. దేవుడు మనందరిని దీవించును గాక. ఆమేన్. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకు పదిలపరచితి. ఆరిపోయిన నా వెలుగు దీపము, ఆరిపోయిన నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఆపదలు నన్ను వెన్నంటియున్నా, నా కాపరి నీవై నన్ను ఆదుకొంటివి.
ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవై నన్ను ఆదుకుంటివి. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. వర్తమానాలు ప్రతి ఆదివారం ఉదయం 7:30 గంటలకి, ప్రతి ఆదివారం సాయంత్రం 7:30 గంటలకి మీ అభిమాన ప్రవచన్ టెలివిజన్లో ప్రసారం అవుతున్నాయి. తప్పగా చూడండి. అలాగే యూట్యూబ్ ఛానల్ జోసెఫ్ సుశీల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇతరులు కూడా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే విషయంలో మీ పాత్ర మీరు పోషించండి. ఎందుకంటే దేవుని పనిలో అందరం జత పని వారము. మరి అట్టి పని మనం చేసినట్లయితే ఆ పని ద్వారా కూడా దీవెన మనకు వస్తూ ఉంది. అందరికీ కూడా సువార్తను వ్యాప్తి చెందించాల్సిన బాధ్యత ఉంది. మరి మీరు శిష్యులుగా తయారై ఇతరులను కూడా శిష్యులుగా తయారు చేయమని దేవుడు చెప్తూ ఉన్నాడు. సువార్త పనిలో మీరు కూడా పాలిభాగస్తులగినట్లుగా జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరులకి షేర్ చేయండి. మీ స్నేహితులు, బంధువులు కూడా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ విలువైన వర్తమానాలు, వారు దేవుని మాటలు విలువైనవండి, దేవుని జ్ఞానం విలువైనది. ఆ జ్ఞానంతో మన హృదయం నింపబడినప్పుడు మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి. కాబట్టి ఈ వర్తమానాలు వారు కూడా విన్నట్లుగా షేర్ చేయండి. ప్రియులారా, దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించటానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తదా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్ష్య జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ ఆ సేవకునితోనూ తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.